హాయ్ అండి. నేను మీ శ్వేత. వెల్కమ్ బ్యాక్ టు కథలు పొదరిల్లు. ఈరోజు కథ 'లవ్ యూ మై వైఫ్' ఎపిసోడ్ నెంబర్ 36. రచించిన వారు చిన్ను గారు. వాయిస్ ఓవర్ మీ శ్వేత. ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. బావా, ఏంట్రా ఇలా వచ్చావు? నేనింకా నీ అత్తింట్లో నీ ఆవిడతో ఫుల్ బిజీగా ఉంటావనుకున్నానే. నవ్వుతూ అంటాడు వైష్. నీ అబ్బా, నీకు నన్ను చూస్తుంటే కామెడీగా ఉందా వైష్? అంటూ వెంట పడుతూ ఉంటే వైష్ హర్షకి అందకుండా పరిగెడుతున్నాడు. లాస్ట్‌కి వైష్‌ని హర్ష పట్టుకునేసరికి బావా జోక్ చేశాను బావా. ప్లీజ్ బావా వదిలేయ్ బావా అంటున్న వైష్ అండ్ హర్ష ఇద్దరూ సోఫాలో కూలబడ్డారు. హా బావా, ఇప్పుడు చెప్పు. హౌ ఈస్ యువర్ మ్యారీడ్ లైఫ్? అంటే ఇలా ఉన్నావేంట్రా? నేనింకా ఆఫీస్ స్టార్టప్ వర్క్ కూడా నాకే అలౌట్ చేస్తే నువ్వింకా ఫుల్ హ్యాపీలో ఉన్నావనుకున్నాను. నన్ను చూస్తే హ్యాపీగా ఉన్నానారా? నా లైఫ్‌లో హ్యాపీ లైఫ్ కంప్లీట్ అయిపోయిందనిపిస్తుంది. 100 మంది మగాళ్ళకి కూడా సమాధానం చెప్పొచ్చు. బట్ ఒక్క వైఫ్‌కి ఆన్సర్ చేయాలంటే భయం. అంటే ఏంటో అనుకున్నాను. ఇప్పుడు నిజమే అనిపిస్తుందిరా బావా. జాను నాకు రోజుకో మూవీ క్లైమాక్స్‌ని ఐమాక్స్‌లో చూపిస్తుంది. నేనేమన్నా, నేనేం చేసినా తప్పే అంటుంది. ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియడం లేదు. టు బీ ఫ్రాంక్, వైఫ్ అంటే లైఫ్ కాదురా బాబూ, నైఫ్. నేనెందుకు చెప్తున్నానో విని నువ్వైనా పెళ్ళి పెళ్ళాం అనకుండా హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేయరా. హర్ష, నువ్వు చెప్పేది నాకేం నమ్మాలనిపించట్లేదు. జాను చాలా మంచిది. పైగా నువ్వే చెప్పావు కదరా, జాను అందరిలాంటి అమ్మాయి కాదు అన్నావు కదా. హా, జాను అందరిలాంటి అమ్మాయి కాదు. ఇప్పుడు అదే చెప్తున్నాను కదా. కానీ జాను ఇప్పుడు వైఫ్ పోస్ట్ తీసుకుంది కదా. నేనేం చేస్తానంటే మిస్ ఎప్పుడైనా కూడా మిసెస్ ఉంటేనే సారీ మిసెస్ మిస్ ఎప్పుడైనా కూడా మిస్‌గా ఉంటేనే బావుంటుంది కానీ, పొరపాటున మిసెస్ అయిందంటే దీనమ్మ జీవితం టోటల్‌గా చేంజ్ అయిపోతుంది. మాట్లాడితే తప్పు అంటుంది. మాట్లాడలేదంటే తప్పు అంటుంది. చూస్తే ఎందుకు చూసావంటుంది. చూడలేదంటే ఎందుకు చూడలేదని గొడవ పడుతుంది. లిటరల్లీ నా రూమ్‌లోకి వెళ్ళాలంటే నాకే భయమేస్తుందిరా. హర్ష, నీ వెర్షన్ చూస్తుంటే జాను నీ వైఫ్‌గా యాక్సెప్ట్ చేసేసినట్టున్నావు. రేయ్, నన్ను ఫ్లోలో ఫిక్స్ చేపిద్దాం అనుకున్నావా? జాను నా రెస్పాన్సిబిలిటీ అంతే. తన ప్రాబ్లం క్లియర్ అవ్వగానే మేము లీగల్‌గా డివోర్స్ తీసేసుకుంటాం. ఫైనల్‌గా నేనేం చెప్తానంటే సోలో బ్రతికే సో బెటర్ అంటూ డ్రింక్ చేస్తాడు. శేఖర్ గారు, ఏంటి మీరే వచ్చారు? హర్షబాబు రాలేదా? మీరు వెళ్ళిన పనేమైంది? వచ్చినప్పటి నుంచి చూస్తున్నా. నేనే మాట్లాడుతున్నాను, మీరేం మాట్లాడరేంటి? కవితకి నేను వివిధ్‌ని కలిసినట్టు, హర్ష జాబ్ కోసం నన్ను తన దగ్గరికే తీసుకెళ్తున్నట్టు తెలిస్తే తను పానిక్ అవుతుంది. శేఖర్ గారు, హా కవిత, హర్ష తనకి వర్క్ ఉందని అప్పుడే వచ్చేశాడు. బహుశా తన వర్క్ మీద ఉన్నాడేమో. హా సర్లేండి, మీ సంగతేంటి? మీకు జాబ్ వచ్చేసింది కదా. హా, జాబ్ వచ్చింది. నేను టైర్డ్‌గా ఉన్నాను. తర్వాత మాట్లాడతాను. నేనెళ్ళి ఫ్రెష్ అవుతానంటూ శేఖర్ అక్కడి నుంచి వచ్చేశాడు. జ్ఞాపిక, నీకోసమే వెయిట్ చేస్తున్నా. టుడే ఐఎమ్ వెరీ హ్యాపీ. ఫస్ట్ నీతో ఈ విషయం షేర్ చేసుకోవాలని ఎక్సైటింగ్‌గా ఉన్నాను. యూ నో వాట్? టుడే ఈస్ మై డే. ఐ కాంట్ ఇమాజిన్ దిస్ ఎనీమోర్. ఈరోజు డాడ్‌ని కలిశాను. డాడ్‌తో మాట్లాడాను. అండ్ అంతకంటే ఇంపార్టెంట్ థింగ్, ఇన్నేళ్లు నాలో చిన్న గిల్టీ ఫీల్. నా వల్లే జాను లైఫ్ అలా అయింది అనిపించేది. బట్ అంటూ నామిని వెనక నుంచి హగ్ చేసుకుంటూ నామినీని వెనక నుంచి హగ్ చేసుకుంటూ తనకి దగ్గరగా తీసుకుంటూ తనను వెనక నుంచి మెడ మీద ఉన్న తన హెయిర్‌ని ముందుకు జరుపుతూ తన వీపు మీద కిస్ చేశాడు. జాను పెళ్లి చేసుకుంది. వివిధ్‌ని ఫోర్స్‌గా వెనక్కి నెట్టేసరికి వివిధ్ షాక్‌గా చూస్తూ వాట్ హ్యాపెండ్ టు యూ అంటుంటే, నీ మరదలు పెళ్లి చేసుకుంటే నువ్వు సాడ్‌గా ఫీల్ కావాలి కానీ హ్యాపీగా ఫీల్ అవుతున్నావేంటి? ఎంతైనా నీ ఎక్స్ వైఫ్ కదా. పైగా నీకు అదంటే మోజు కదా. జ్ఞాపిక, దిస్ ఈజ్ టూ మచ్. నీకు ఆల్రెడీ చెప్పాను. జాను అంటే నాకిష్టమే. కానీ అది నువ్వనుకునేది కాదు. మా మధ్య ఉంది. ఇస్ట్ ఇట్స్ జస్ట్ ప్యూర్ అటాచ్‌మెంట్. ఇష్టం వేరు, మోజు వేరు. బట్ నీకెప్పటికీ అది అర్థం కాదు. నీకు జరిగింది మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అండ్ నా వల్ల తనకి అన్యాయం జరిగిందనే బాధ
ఈరోజు తనకి పెళ్ళైందని తెలిసి సంతోషం. అంతేకాని తన మీద నాకున్నది మోజు కాదు. అదే ఉంటే ఆ రోజే జానుని వదిలి నీకోసం వచ్చేవాణ్ణి కాదు కదా! వివిత్, జస్ట్ స్టాప్ ఇట్. నీ మరదల గురించి నేనేం వినాలనుకోవట్లేదు. నువ్వే కాదు, నేను నా ఫ్యామిలీని కాసేపట్లో పెళ్ళంటే మా బావను కూడా వదిలేసి నీకోసం వచ్చాను. బట్ నీకు నాకంటే అదే ఎక్కువైంది కదా! దిస్ ఈస్ ద లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. వివిత్ నీ ఫ్యామిలీ మెంబర్స్ నా లైఫ్‌లోకి రాకూడదు. అదే జరిగితే ఐ విల్ టేక్ సీరియస్ రియాక్షన్. మైండ్ ఇట్ అంటూ కోపంగా తన రూమ్‌కి వెళ్ళింది జ్ఞాపిక. జాను, హర్షబాబు ఇంకా ఇంటికి రాలేదు. నీకేమైనా కాల్ చేశాడా? హర్ష గారు అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు? తను రాలేదంటే అమ్మకి డౌట్ వస్తుంది కదా! నన్ను టెన్షన్ పెట్టడం తనకిష్టం అనుకుంటా. అందుకే కావాలనే చేస్తున్నాడు. న్యూ గర్ల్ ఫ్రెండ్ తగిలిందేమో. ఎప్పుడు అదే పని కదా! వైష్‌కి కాల్ చేస్తే తెలుస్తుంది కదా అనేసి వైష్‌కి కాల్ చేసింది. వైష్ తన మొబైల్‌లో వస్తున్న జానకి నెంబర్‌ని చూడగానే కాల్ అటెండ్ చేస్తూ బాల్కనీలోకొచ్చాడు. జాను, షూ అసలేమనుకుంటున్నాడు నీ ఫ్రెండ్? అన్నీ ఇలానే చేస్తాడా? తనకి సెన్స్ లేదు. అట్‌లీస్ట్ కామన్ సెన్స్ కూడా లేదా? అంటూ స్టార్ట్ చేసింది. జాను, నీకో దండం. వాడు బయటపడ్డంలో తప్పే లేదు. నువ్విలా ఉంటే వాడింకెలా ఉంటాడు? హర్ష నా దగ్గరే ఉన్నాడు. నీ దగ్గరికి రావాలంటే వాడికి భయంగా ఉందంట. హా? నన్నేమన్నా దెయ్యం, రాక్షసి అనుకుంటున్నాడా? అంటే అప్పుడు నమ్మలేదు. ఇప్పుడు నిజమే అనిపిస్తుంది. వైష్, దిస్ ఈస్ టూ మచ్. నేనిప్పుడే వస్తున్నా. తనకేం చెప్పకండి అంటూ జానకి హర్ష కోసం వైష్ ఫ్లాట్‌కి వెళ్తుంది. బావగాడు చెప్తే ఏమో అనుకున్నా. వైఫ్ అంటే నైఫ్. ఫ్యూచర్‌లో నా పరిస్థితి? బేబీ, ఈ అవమానం అసలు భరించలేకపోతున్నాను. కళ్ళు మూసినా తెరిచినా అనుక్షణం అనసూయ నన్ను వెక్కిరిస్తున్నట్టే ఉంది. ఆ అనసూయ మీద గెలవాలని నా పంతం గెలిచినా ఓడినట్టే ఉంది. ఆ అనసూయ ఓడినా గెలిచింది. ఆ గర్వం తన కళ్ళల్లో కనిపిస్తుంది. ఏదైనా చెయ్యాలి దీపాలి. ఆ అనసూయని ఏమైనా చెయ్యాలి. హర్ష పెళ్లి జరగకుండా ఉండాలని తన మీద నిన్ను సంధించాను. కానీ హర్ష పెళ్లి జానకితో జరిగిపోయింది. ఈరోజు పెళ్లి, రేపు కడుపు, తర్వాత పిల్లలు. అదే జరిగితే అనసూయ ముందు నేను ఓడిపోయినట్టే. మామ్, నువ్వనుకునేదేం జరగదు. అసలు హర్ష పెళ్లి చేసుకుంది కేవలం తన మామ్ కోసం మాత్రమే కదా! లేదంటే ఆ రోజే జ్ఞాపకను పెళ్లి చేసుకునేవాడు. బట్ తనను సైడ్ చేసేవాడు కాదు కదా! ఆ రోజు అనసూయ ఛాలెంజ్ వల్లే ఈ పెళ్లి చేసుకున్నాడు. ఐయామ్ ష్యూర్ అబౌట్ దట్. హర్ష మనసులో ఇప్పటికీ నేనున్నాను. నేనే ఉన్నాను. నేనే ఉంటాను. నన్ను, నా మీద ప్రేమను మర్చిపోయి జానకితో ఇంటిమేట్ అవుతాడంటే నేను నమ్మలేను. దీపాలి, లైఫ్ అంటేనే సెకండ్ ఛాన్స్. హర్ష ఒకప్పుడు నిన్ను లవ్ చేశాడు. కానీ ఇప్పుడు నువ్వు హర్షిత్ వైఫ్ అండ్ తను జానకి హస్బెండ్. ఇన్ని రోజులు వేరు, ఇప్పుడు వేరు. ఇన్నేళ్లు తనకి నిజమైన ప్రేమ దొరకలేదు. ఎవరికి తెలుసు? జానకినే తన నిజమైన ప్రేమైతే నువ్వు తన గతం. జానకి తన భవిష్యత్తు. పైగా వాళ్ళ మధ్య తాళిబంధం కూడా ఉంది. ఆ బంధం నిన్ను, నీ జ్ఞాపకాలని దూరం చేస్తే? మామ్, డోంట్ బీ ఫూలిష్. నువ్వనుకునేటట్టు ఎప్పటికీ జరగదు. రామ్ నన్ను మర్చిపోవడం అనేది జరగదు. రామ్‌కి నాకు మధ్య రిలేషన్ 1 ఆర్ 2 ఇయర్స్ కాదు, 5 ఇయర్స్ రిలేషన్. నన్ను పిచ్చి పిచ్చిగా లవ్ చేశాడు. తన బెడ్ మీద ఎంతమందైనా ఉండొచ్చు. బట్ తన మనసులో నేను అలానే ఉంటాను. దీపాలి, నువ్వు చెప్పేది నిజమే కావచ్చు. నీ మీద ప్రేమతో తన మనసులో స్థానం జానకికి ఇవ్వలేకపోవచ్చు. కానీ తన అమ్మ కోరిక కోసం జానకితో వారసుడినివ్వాలనుకుంటే? మామ్, నేను ఆల్రెడీ చెప్పాను కదా! రామ్ ఇంకా నన్నే లవ్ చేస్తున్నాడు. నన్ను మర్చిపోయి జానకితో లైఫ్ స్టార్ట్ చేయలేడు. నీ కోసం నువ్వు చెప్పావని రామ్‌ని లవ్ చేయడానికి వెళ్ళాను. కానీ తన ఇన్నోసెన్స్, కేరింగ్, లవ్, ఎఫెక్షన్ అన్నీ కూడా రామ్‌ని నిజంగానే లవ్ చేసేలా చేసింది. ఎప్పటికీ రామ్‌ని లవ్ చేస్తూనే ఉంటాను. ఆ ఫ్యామిలీలో కల్లోలం సృష్టించాలని రామ్ తమ్ముడిని, అనసూయ చిన్న కొడుకు హర్షిత్‌ని పెళ్లి చేసుకున్నాను. అనసూయ చిన్న కొడుకు హర్షిత్‌ని పెళ్లి చేసుకున్నాను. అంతేకాని హర్షిత్ అంటే నాకిష్టం లేదు. రామ్ లైఫ్‌లో ఉంటే నేనే ఉండాలి. లేదంటే లైఫ్ లాంగ్ అలానే ఒంటరిగా ఉండాలి. అంతేకాని ఆ జానకిని రామ్ పక్కలో కాదు కదా! పక్కన కూడా ఇమాజిన్ చేసుకోలేను. దీపాలి, నాకు నా పగ ఎంత ముఖ్యమో నీ లైఫ్ కూడా అంతే ముఖ్యం. నువ్వు హర్షిత్‌తో లైఫ్ స్టార్ట్ చేస్తేనే కదా మన నెక్స్ట్ ప్లాన్‌ని ఇంప్లిమెంట్ చేసేది.
హర్షిత్ని తన కొడుకు కాదంటూ వెలివేసింది. నీకు వారసుడు పుడితేనే కదా అనసూయ మీద నా పంతం నెగ్గేది. మామ్, ఇంకెప్పుడు హర్షిత్తో నన్ను మాట్లాడకు. నాకు నచ్చదు. తనని పెళ్లి చేసుకుంది నీకోసమే, కానీ నా కోసం కాదు. దీపాలి అంటూ హ్యాపీగా కిందకొస్తున్న హర్షిత్ని చూడగానే ఇద్దరు కూడా సైలెంట్ అయ్యారు. అత్తయ్య, మీరిక్కడే ఉన్నారా? థ్యాంక్ గాడ్, టైం సేవ్ అయింది. యాక్చువల్లీ నేను దీపాలితో కలిసి ఔటింగ్కి ప్లాన్ చేశాను. దీపాలి, నా బర్త్డే నీకు స్పెషల్ ట్రీట్ ప్లాన్ చేశాను. కమ్, లెట్స్ గో. హర్షి, ఇప్పుడు ఎందుకు ఇదంతా? నీ బర్త్డే నేను ఇక్కడే గ్రాండ్గా ప్లాన్ చేయొచ్చు కదా. నథింగ్ డూయింగ్. దీపాలి, ఎవ్రీ ఇయర్ ఇలానే అంటున్నాం, బట్ ఇప్పుడు మాత్రం ఒప్పుకునేది లేదు. మనం లవ్ చేసి పెళ్లి చేసుకున్నా నా ఫ్యామిలీ మెంబర్స్ మనల్ని ఒప్పుకునే వరకు మనం దూరంగా ఉంటున్నాం. బట్ ఇలా సరదాగా కూడా టైం స్పెండ్ చేయకపోతే మన మధ్య ఏముంటుంది? దీపాలి, అల్లుడు గారు చెప్పేది కూడా బాగుంది కదా. నువ్వు వెళ్తేనే బాగుంటుంది. ఇంకేం మాట్లాడకు. నువ్వు అల్లుడితో కలిసి వెళ్ళి ఎంజాయ్ చేయి. నీ అత్త నిన్ను యాక్సెప్ట్ చేయాలని నీ భర్తను బాధ పెట్టకూడదు. దీపాలి, అత్తయ్య కూడా చెప్పారు కదా, లెట్స్ గో, ఇట్స్ గెటింగ్ లేట్ అంటూ దీపాలిని తీసుకొని కారులో స్టార్ట్ అయ్యాడు. ఛా, దీపాలిని అబ్రాడ్ పంపించి హర్షని ట్రాప్ చేయమంటే అది వాడిని నిజంగా లవ్ చేసింది. ఇప్పుడు హర్షిత్తో కలిసి కాపురం చేయట్లేదు. ఇది ఇలానే ఉంటే నెక్స్ట్ నేను చెయ్యాలనుకున్నది ఎలా చేయాలి? అనసూయ, నీకు నీ వాళ్ళని దూరం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాను. దానికి నిన్నే అడ్డుగా పెట్టుకొని నీ చిన్న కొడుకుని నా అల్లుడిని చేసుకున్నా. నీ కూతుర్ని నువ్వే దూరం చేసుకున్నావు. ఇంకా మిగిలింది నీ ప్రాణమైన నీ పెద్ద కొడుకు. వాణ్ణి కూడా నీకు దూరం చేస్తే అందరూ ఉన్న ఎవరూ లేని అనాథ అవుతావు అంటూ నవ్వుతుంది చాముండేశ్వరి. జాను, జాను, నువ్వేనా అంటూ పక్కనే ఉన్న వైష్ పూజ మీద చెయ్యేస్తూ మత్తుగా చిన్న లుక్ ఇచ్చాడు. బావా, ఈ బ్రాండ్ ఏమో కానీ బాగా ఎక్కేసిందిరా. జానుని తలుచుకున్నానో లేదో ఇలా కళ్ళ ముందుకు వచ్చేసింది. సారీ, నా ఇమాజినేషన్లో కూడా ఇలా కోపంగా చూస్తున్నావేంటే? నన్నే భయపెడతావా? అసలేం చూసుకుని నీకు ఆ పొగరు? కనీసం నా కటౌట్ చూసి కూడా భయపేయట్లేదా? నన్నే భయపెడుతున్నావు. నువ్వు ఇలా ఉంటే నాకు అస్సలు నచ్చట్లేదు. ఫస్ట్ టైం నిన్ను చూసినప్పుడు ఎలా ఉన్నావు? నవ్వుతూ ఏంజిలా ఉన్నావు. ఇప్పుడు ఎలా ఉన్నావు? గోష్ట్లా ఉన్నావు. బావా, ఏం చేస్తున్నావురా? కాసేపు సైలెంట్గా ఉంటావా? షూ, చూబ్బే. నిజంగా సైలెంట్గా ఉండి నా ఇమాజినేషన్లో కూడా అలానే ఉండాలా? దిస్ ఈజ్ మై డ్రీమ్ అండ్ నా డ్రీమ్కి నేనే రూలర్. స్మైల్ బేబీ, స్మైల్ అంటూ జానకి లిప్స్ని ముందుకు లాగుతుంటే జానకి హర్ష చేయి ముందుకు నెట్టేసింది. జానకి, డోంట్ నెవర్ మైండ్. హర్ష డ్రింక్ చేశాడు. ప్లీజింగ్ అడుగుతాడు వైష్. బావా, ఏంట్రా నా డ్రీమ్లో నువ్వు లీడ్ తీసుకుంటున్నావు? తను జస్ట్ నా ఇమాజినేషన్. అదే నిజమైతే ఇలా ఉంటుందా? అసలు చూడు ఎలా చూస్తుందో. అంత పెద్ద పెద్ద కళ్ళు వేసుకుని ఎలా చూస్తున్నావే? బావా, నీకో సీక్రెట్ చెప్పేదా? మళ్ళీ దాంతో చెప్పకు, తెలిస్తే చంపేస్తుంది. ఒరే, వద్దంటూనే చెప్పేస్తున్నావు కదరా, సైలెంట్గా ఉండరా అనుకుంటూ హర్షని ఆపడానికి ట్రై చేస్తుంటే జాను కళ్ళలో ఏదో మ్యాజిక్ ఉంటుంది. కోపం వచ్చినప్పుడు చూస్తుంది కదా, అప్పుడు ఇంకా ఇంకా బాగుంటాయి. ఆ కళ్ళలోకి చూస్తే చాలు, ఇంకేం గుర్తుకురాదు, చూస్తూనే ఉండాలనిపిస్తుంది. కానీ ఆ వాయిస్ వేసుకుని మీద పడిపోతేనే టార్చర్ రా, టార్చర్. జానకి అప్పటి నుంచి హర్ష మాటలు వింటూ తనను టార్చర్ అనగానే కోపంగా పక్కనే ఉన్న బాటిల్ తీసుకుని హర్ష మీద పోసేసింది. జాను అంటూ హర్ష కాస్త డౌట్గా చూస్తుంటే, నన్నే టార్చర్ అంటావా? నేను నీకు టార్చర్లా కనిపిస్తున్నానా? అసలు నేను నిన్ను టార్చర్ పెడుతున్నాను అంటావా? నేనేం టార్చర్ పెట్టాను? నిన్నేమైనా తిట్టానా, కొట్టానా? నేనేం మాట్లాడుతుంటే ఏం మాట్లాడవేంటి? మాట్లాడండి హర్ష గారు. జాను, యాక్చువల్లీ ఏదో సరదాకి. షూ, మీరు మాట్లాడకండి హర్ష గారు. చేసిందంతా చేసి సరదా అంటున్నారు. నా మీద అన్ని అబద్ధాలు చెప్తున్నారు. ఏం మాట్లాడరేంటి? నేనే వాగి వాగి అలసిపోతాను అనుకుంటున్నారా? జాను, డ్రింక్ చేశాను కదా, అందుకే. మీరు మాట్లాడకండి హర్ష గారు. డ్రింక్ చేశానని చెప్తున్నారు. అసలు నాకు డ్రింకింగ్ అంటేనే ఎలర్జీ. అక్కడ అమ్మ నీ కోసం అంటూ తల కొట్టుకుంటూ, హర్ష గారు, అమ్మ నీ కోసం వెయిట్ చేస్తుంది. నువ్వేమో ఇక్కడ ఇలా ఉన్నావు. ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ ఫ్లాట్కి వెళ్దాం పదండి హర్ష గారు. జాను, మార్నింగ్ జరిగింది రేస్ చేయనంటేనే వస్తాను
అంటూ హర్ష అంటుంటే, ముందు పదండి స్వామి అంటూ హర్షని తీసుకొనొచ్చింది. హర్షబాబు నీకోసమే చూస్తున్నాం. చాలా లేట్ అయిందేంటి? ఇదేంటి ఇలా తడిసిపోయావు? అమ్మ అది వస్తుంటే రెయిన్ పడిందంట. హర్షబాబు కారులో కదే వచ్చింది. పైగా ఇక్కడ లేదు కదా. అమ్మ ఇక్కడ లేదంటే ఎక్కడా లేదని కాదు కదా. పైగా కారు దగ్గరికి వెళ్ళే లోపు తడిసిపోయారేమో. నువ్వు వెళ్ళి డిన్నర్ ఏర్పాటు చూడు. మీరు పదండి అంటూ హర్షని తీసుకుని వెళ్ళింది. జాను అబద్ధం అంటే నచ్చదు అన్నా. మరి ఇదేంటి ఇన్ని అబద్ధాలు చెప్పావు? ఇప్పటికైనా ఒప్పుకుంటావా? తప్పు లేనప్పుడు అవసరానికి అబద్ధం చెప్పడం తప్పే కాదు అంటూ హర్ష వాష్రూమ్కి వెళ్ళాడు. చ కాసేపు నేను తన పక్కనుంటే నేను తనలాగానే అయిపోతానేమో. రామా. జాను నన్నే పిలిచావా? నిన్నెందుకు పిలుస్తాను? నీ వల్ల దేవుణ్ణి తలుచుకుంటున్నా. రామా అంటే మా మామ్ పిలిచినట్టే ఉంది. అందుకే అన్నాను అంటూ జానకి చూపుకి సైలెంట్గా వెళ్ళాడు. అంకుల్ మీకు జాబ్ వచ్చింది కదా, ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి. దీన్ని ప్రొలాగ్ చేస్తే వివిధ్ హర్ష ఫ్రెండ్ అని తెలిసిపోతుంది అనేసి శేఖర్ డైవర్ట్ చేసేశాడు. ఆ రోజు డిన్నర్ చేసి ఎవరి రూమ్స్కి వాళ్ళు వెళ్ళిపోయారు. నెక్స్ట్ డే హర్ష అండ్ జానకి ఇద్దరు కూడా మిథిలా నగర్ నుంచి నందనవనంకి స్టార్ట్ అయ్యారు. జాను మీ ఇంటికి వెళ్ళేటప్పుడు డల్గా ఉన్నావు. ఇప్పుడు కూడా అలానే ఉంటావా? నువ్వు ఇలా ఉంటే ఆంటీ వాళ్ళు ఎలా ఉంటారు? పైగా తమరు ఐఏఎస్ కావాలంటే ఇలా ఉంటే కుదరదు కదా. అసలు ఇలా ఉంటే ఐఏఎస్ అవుతావా? జానకి ఐఏఎస్ నేను ఆల్రెడీ ఫిక్స్ అయ్యాను. నీ వల్ల అలా కాకుండా ఉంటే ఈ పాటికి నేను మెయిన్ క్లియర్ చేసి ట్రైనింగ్కి కూడా వెళ్ళేదాన్ని. నీ వల్ల నువ్వు చేసిన దానివల్ల నేను బాధపడుతున్నాను. జాను మళ్ళీ స్టార్ట్ చేసావా? ఎందుకు ఇలా టార్చర్ చేస్తున్నావు? ప్లీజ్ కాస్త ఆ విషయం మర్చిపోవే, నీకు దండం పెడతాను. మామ్ ముందు కూడా నువ్వు ఇలానే ఉంటే డౌట్ వస్తుంది. కాస్త మనం బాగున్నట్టు యాక్ట్ చేయాలి. రామ ఇప్పుడే కాల్ చేశాడు. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యారంట. మీరంతా ఏం చేస్తున్నారు? అన్ని పనులు అక్కడే ఉన్నాయి. త్వరగా కంప్లీట్ చేయండి. కొడుకు కోడలు వస్తున్నారనేసి అస్సలు ఆగట్లేదు. నా కూతురు ఉండాల్సిన ప్లేస్లో దాన్ని అస్సలు ఇమాజిన్ చేసుకోలేకపోతున్నా. ఈ హ్యాపీనెస్ నాకు నచ్చలేదు కదా. హ్యాపీగా అసలు ఉండనివ్వను కదా అనేసి నవ్వుకుంటూ, హాయ్ హలో నమస్తే. షబ్బా క్యార్. ఎడారిలో ఉండేది ఇసుక, అలా కావేరికి ఎవరు ఎదురింకా? ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా వదిన కొడుకు కోడలు పుట్టింటి నుంచి ఇంటికి వస్తున్నారనేసి ఏర్పాటు చేస్తుంది. కానీ మా వదినకి వెళ్ళినప్పటి నుంచి కాల్ కూడా చేయలేదు. బహుశా కోడలికి అత్తంటే ఇష్టం లేదనుకుంటా. కావేరి ఏం మాట్లాడుతున్నావు? నీకు మైండ్ పనిచేస్తుందా? వదిన నేను బాగానే ఉన్నాను. బట్ నువ్వే కోడలి మోజులో నిజాన్ని చూడలేకపోతున్నావు. నీ కోడలు నీకు వాల్యూ ఇవ్వట్లేదు. నిన్ను అస్సలు కేర్ చేయట్లేదు. బట్ నువ్వు మాత్రం బ్రహ్మరథం పడుతున్నావు. ఎవరిని ఎక్కువ నమ్మకూడదు, ఎక్కువ చనువు ఇవ్వకూడదు. అసలే పెళ్లికి ముందే నిన్ను కేర్ చేయలేదు. ఇప్పుడు మాత్రం నీ కోడలు నిన్ను కేర్ చేస్తుందా? అందుకే ముందే వార్న్ చేస్తున్నా. లేదంటే తర్వాత నువ్వే బాధపడాలి. కావేరి, కోడలైనా కూతురైనా నాకిద్దరు సమానమే. తప్పు జరగనంత వరకు నా ప్రేమను చూస్తుంది. అదే జరిగిన రోజు నా ఆవేశాన్ని చూస్తుంది. నేనెలా ఉండాలో నాకు తెలుసు. నువ్వు నీ పని చూసుకుంటే మంచిది అంటూ అనసూయ తన రూమ్కి వెళ్ళింది. ఈరోజు జానకికి పుట్టి నుంచి వచ్చిన తర్వాత బహుమతి ఇవ్వాలి కదా అనేసి అను ఆంటీ వార్డ్రోబ్ ఓపెన్ చేసింది. బ్యాంగిల్స్ నా కోడలికి బహుమతి కోసం రామ చిన్నప్పుడే తీసుకున్నాను. ఈరోజు ఇస్తున్నాను అంటూ తన చూపు పక్కనే ఉన్న బాక్స్ మీద పడేసరికి తను వద్దు అనుకుంటున్నా తన మనసు తన మాట వినకపోతుంటే అనసూయ ఆంటీ బాక్స్ ఓపెన్ చేసింది. ఆనంద్ గారు, నా ఇద్దరి కోడళ్ళు నా ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి బహుమతిగా ఇస్తాను. అందుకే ముందే వాళ్ళ కోసం ప్రత్యేకంగా తీసుకున్నాను. అను అంటూ తన భుజం మీద చేయి పడేసరికి అనసూయ బాక్స్ని తన గతాన్ని క్లోజ్ చేసేసింది. అను ఏమైంది అలా ఉన్నావు? ఏం లేదు, నేను బాగానే ఉన్నాను. అను నా దగ్గర కూడా నిజాన్ని దాచిపెట్టగలను అనుకుంటున్నావా? నువ్వెప్పుడు ఎక్కడ ఎలా ఉంటావో నాకు తెలీదా? నువ్వు పైకెంత గంభీరంగా ఉన్నా నువ్వు తల్లివే కదా. నీ అమ్మ మనసు నిన్ను బాధ పెడుతుంది కదా. ఎంత కాదు అనుకున్నా హర్షిత్ని మర్చిపోలేదు కదా. హర్షిత్ పెళ్ళైన తర్వాత నీ చిన్న కోడలికి బహుమతి ఇవ్వాలనుకున్నావు. కానీ నీ కళ అలానే మిగిలింది కదా. ఆనంద్ గారు, చిన్న పెద్ద ఎవరూ లేరు. నాకంటూ ఉన్నది ఒకడే కొడుకు.
ఒకటే కోడలు, లేని వాళ్ళని తలుచుకోవడం టైం వేస్ట్ అంటూ అనసూయ బయటకొచ్చేసింది. అను తను చేసిన తప్పుకి మన కొడుకుని శాశ్వతంగా దూరం చేసుకున్నా. ఈ మనసులో హర్ష మీద ప్రేమ ఉంది కానీ బయటపడదు. దీనికి సమాధానం చెప్పాల్సింది నువ్వు కాదు, కాలమే. రామా, మామ్ అంటూ అనుని హగ్ చేసుకున్నాడు. హర్ష, మామ్ నువ్వు లేకపోతే ఎక్కడున్నా కూడా బోర్గా ఉంది. బట్ నువ్వు పక్కనుంటే హ్యాపీగా ఉంది. రామా, నేనెక్కడున్నా నా మనసు నీ చుట్టూనే తిరుగుతుంది కదా. జానకి ఎలా ఉన్నావు? మీ అమ్మ వాళ్ళ దగ్గర అంతా బానే ఉంది కదా? అనసూయ గారు అడిగినా కూడా ఆర్డర్ వేసినట్టే ఉంటుంది అనుకుంటూ బానే ఉంది అత్తయ్య అంటూ సమాధానం చెప్తుంది. రామా, ఇది నా కోడలికి బహుమానం. నువ్వే నీ చేతులతో జానకికి వేయనాన్నా అంటూ అను ఆంటీ అనేసరికి జానకి కాస్త నర్వస్గా ఫీల్ అవుతున్నా హర్ష కూడా అవాయిడ్ చేయలేక ఆ బ్యాంగిల్స్ తీసుకొని జానకికి వేశాడు. జానకి ఎందుకు హర్షనలో కోపంగా చూస్తుంది? అంటే ఇద్దరి మధ్య సఖ్యత లేదా? ఏదో జరుగుతుంది. అదేంటో తెలుసుకోవాలనేసి థింక్ చేస్తుంది కావేరి. హర్ష గారు, దిస్ ఈజ్ టూ మచ్. నాకు ఇదంతా నచ్చదు. మీ మామ్ చెప్తే చేస్తున్నారు. ఎస్కేప్ చేయడానికి ట్రై చేయొచ్చు కదా. జాను, నాకు చెప్పే బదులు నువ్వే వద్దు అనొచ్చు కదా. నేనేం చేయను? షూ, డిస్కస్టింగ్. మీతో ఆర్గ్యూ చేసి గెలవలేను. నాకు అకాడమీకి టైం అవుతుంది అంటూ ఆ బ్యాంగిల్ని తీసి హర్ష చేతిలో పెట్టి ఫ్రెష్ అయ్యి అకాడమీకి స్టార్ట్ అయింది. జానకి, నువ్వెక్కడికో వెళ్తున్నట్టున్నావు. హా అత్తయ్య, అకాడమీకి ఈ రోజు నుంచే వెళ్తున్నాను. టైం అవుతుంది, వెళ్ళొస్తాను అత్తయ్య. జానకి, నువ్వు ఈరోజు అకాడమీకి వెళ్ళట్లేదు. నువ్వు ఐఏఎస్ అవ్వడానికంటే ముందే రామాకి భార్య అయ్యావు. భారీగా నీ పనులు నీకున్నాయి కదా. నీ భర్తకి కుక్ చేసే వెళ్ళాలి అన్నాను కదా. హా అత్తయ్య, ఆల్రెడీ చేసేశాను. మీరు చెప్పారు కదా. ఇకపై కూడా రోజు చేసే వెళ్తాను. జానకి, నీకు నేనిచ్చిన బ్యాంగిల్ వేసుకోలేదేంటి? అత్తయ్య, మామ్ జానకి ఫ్రెష్ అవుతూ తీసి పక్కన పెట్టి మర్చిపోయింది. జానకి, నీకు నేనిచ్చింది బంగారం కాదు, మన ఇంటి గౌరవం. దీన్ని కాపాడే బాధ్యత నీదే, మర్చిపోకు అంటూ రామాతో మళ్ళీ బ్యాంగిల్ వేయించింది. రామా, నువ్వే జానకిని డ్రాప్ చేసి పికప్ చేసుకో అంటూ ఇద్దరిని పంపిస్తుంటే ఇద్దరు కూడా ఒకరికొకరు సంబంధం లేనట్టు దూరంగా నడుస్తూ వెళ్తున్నారు. వదినా, నీ కొడుకు కోడలి మధ్య సఖ్యత లేదంటే నమ్మలేదు. ఇప్పుడైనా నమ్ముతావా? పెళ్ళైన వాళ్ళు ఎలా ఉండాలి, కానీ వీళ్ళెలా ఉన్నారు? కనీసం కలిసి కూడా వెళ్ళట్లేదు. రూమ్లో కలిసైనా ఉంటున్నారా? కావేరి, ఏదంటే అది మాట్లాడకు. వాళ్ళు బానే ఉన్నారు అంటూ అనేసరికి నాకెందుకులే వదినా అంటూ కావేరి వెళ్ళిపోయింది. కావేరి అన్నట్టు ఇద్దరు బానే ఉన్నారా? ఇద్దరికి ముందే పరిచయం ఉంది కదా. మరెందుకు ఒకరికొకరు నచ్చకుండా ఉంటారు? నేను అన్నీ ఆలోచించి ఈ పెళ్లి చేశాను. ఓసారి జరిగిన పొరపాటు మళ్ళీ రామాకి జరగకూడదు అనే కదా ఇంత చేశాను. అలా ఏం లేదు, ఇద్దరు బానే ఉన్నారులే. నేనేం ఎక్కువ ఆలోచిస్తున్నాను. హర్ష గారు, నన్ను ఇక్కడే డ్రాప్ చేయండి. మీరు అకాడమీకి వస్తే మన రిలేషన్ అందరికీ తెలుస్తుంది. నాకు అది ఇష్టం లేదంటూ జానకి కారు దిగి వెళ్ళిపోతుంది. జానకి, నువ్వేమైపోయావే? అసలు ఇన్ని రోజులు అకాడమీకి రాలేదు. కాల్ చేస్తే రెస్పాన్స్ లేదు. నువ్వేంటి కొత్తగా కనిపిస్తున్నావు? శారీ అంటే చిరాకు అనేదానివి. శారీ, మెడలో నల్లపూసలు. జాను, చెప్పనే లేదు నీకు పెళ్ళయిందా? మహి, అదంతా బిగ్ స్టోరీ. తర్వాత నిదానంగా చెప్తాలే. క్లాస్కి టైం అవుతుంది కదా, పద. మహి అంటూ అప్పుడే అక్కడికి వచ్చాడు వైష్. మహి, నీ బావ వచ్చాడు కదా. ఇంక నీకు క్లాస్ నేను ఏం గుర్తుంటానులే. నేను వెళ్తాలే. యూ బోత్ జస్ట్ క్యారీ ఆన్ అంటూ జానకి క్లాస్కి వెళ్ళింది. బావా, నువ్వేంటి ఇన్ఫార్మ్ చేయకుండా వచ్చావు? ఎనీ సీరియస్? మహి, నేను అర్జెంటుగా మాట్లాడాలి. బట్ నా కాల్ అటెండ్ చేయట్లేదు. నా మీద కోపంగా ఉంది. నువ్వే తనతో మాట్లాడి కన్విన్స్ చేయాలి. బావా, నాకు తప్పదు కదా. ఎంతైనా నీకు మరదల్ని కదా, తప్పుతుందా అన్నట్టు మర్చిపోయాను. జానుకు పెళ్ళైంది. పెళ్ళికొడుకు ఎవరో ఏంటో అడిగితే చెప్పట్లేదు. నీకేమని తెలుసా? జానుకు పెళ్ళైందని తెలుసు, బట్ ఎవరో నాకు కూడా తెలీదు. తన పెళ్లి హడావిడిగా జరిగింది. నువ్వైతే చెప్పింది చెయ్యి అంటూ వైష్ అక్కడి నుంచి వచ్చేశాడు. అంటే మహిని లవ్ చేయట్లేదా వైష్? మరి ఎవరిని లవ్ చేస్తున్నాడు? బహుశా నామినీనా? చూద్దాం, నెక్స్ట్ పార్ట్లో ఏమైనా తెలుస్తుందేమో. మీరేమనుకుంటున్నారు? మీరు ఏదైనా గెస్ చేస్తే నాకు కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.